ఇక్కడ సేవకులు ప్రతిష్ఠింపబడుతున్నప్పుడు నీ హృదయం కదిలిందా? నీ గుండెలో ఆశ కలిగిందా? దేవా నేను పనికొస్తానా నీ పనికి, దేవా నేను పనికొస్తానా నీ సేవకని ఎవరి హృదయం అయినా కదిలిందా? ఎంతమంది హృదయం కదిలిందో చేతులు ఎత్తండి. అవునా? అవునా? ఆమేన్, ఆమేన్. నా కోరిక కూడా అదే జరుగును గాక. సిద్ధపడండి, దేవునికి దగ్గరగండి, వాక్యం బాగా చదవండి, తెలిసినంత వరకు ఇతరులకు సువార్త చెప్పండి. ఇంకా మారు మనసు పొందకపోతే పొందండి, బాప్తిస్మం పొందకపోతే పొందండి. నువ్వే ఇంకా బాప్తిస్మం పొందకపోతే ఇక జనాన్ని ఏం రక్షిస్తా? పొందు. నువ్వు ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడు. తర్వాత లైన్లోకి రా, దేవుని భక్తి నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో. దేవుని కొరకు నువ్వు కూడా నిలబెట్టబడతావు, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. నా పిలుపును మన్నించి ఇంత ఆసక్తితో వచ్చిన మీ అందరిని బట్టి నా దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో అందుబాటులోకి వచ్చిన అనేక మంది బిడ్డలను బట్టి నా దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, ఇక్కడ ఉన్న మీరు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, ఆత్మీయ సమస్యలన్నీ నా తండ్రి యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మొత్తాన్ని తొలగించునుగాక. నా దేవుని సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, కుటుంబంలో నెమ్మది, ఈ ప్రయత్నాల్లో సఫలత నా దేవుడు దయచేయునుగాక. సియోనులో నుండి యెహోవా మనందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.